దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యోహోను 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆది యందు ఏం జరిగింది? ఆకాశము, భూమి, సూర్యచంద్రాదులు, నక్షత్రములు అన్నీ కూడా దేవుని వాక్కు చేత నిర్మించబడ్డాయి. సర్వ సృష్టి కూడా ఆయన వాక్కుతో నిర్మించబడ్డాయి. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించారు బిడారా. ఆయనే యేసయ్య. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆదిలో వాక్యమైన దేవుడే ఈనాడు యేసు ప్రభువుగా పుట్టిన దేవుడు బిడారా. అందుకనే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడై ఉండెను రాయబడి ఉంది. మరి ఆయన పుట్టుకతోనే కాలములు రెండుగా విభజించబడ్డాయి. కాలములు రెండుగా విభజించబడ్డాయి. ఏంటవి? క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము. పేరు పెట్టినటువంటి పుట్టిన దగ్గర నుంచి 8వ దినమున పేరు పెట్టబడింది. అంటే ధర్మశాస్త్ర ప్రకారం 8వ రోజున పేరు పెట్టాలి. అప్పటి నుండి కూడా పేరు పెట్టిన దగ్గర నుంచి కూడా సంవత్సరాలు ప్రారంభం. మరి ఒకటి 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 అట్లాగా సృష్టి ఆయనతోనే ప్రారంభమైంది. కాలములు కూడా రెండుగా విభజించబడ్డాయి, ఆయనతోనే రెండుగా విభజించబడ్డాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రతి ఒక్కరు కూడా కృపా సత్య సంపూర్ణుడైన దేవుణ్ణి ప్రార్థించగలగాలి. ప్రార్థనలో అనేకమైన విజయాలు మనం సాధించవచ్చు బిడ్డారా. మనం ఈ లోకంలో జీవిస్తూ ఉండగా మన విజయాలు మనకు రావాలంటే ప్రార్థనే దానికి ఆధారం బిడ్డారా. ప్రార్థన, స్తుతి రెండు కూడా ఆధారం. మరి 2-3 విషయాలు ప్రార్థన గురించి మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలీయులను దేవుడు మోషే ద్వారా 40 సంవత్సరములు అరణ్యంలో నడిపించారు. ఆ మోషే పాత్ర అయిపోయింది. అప్పుడుతో అరణ్య ప్రయాణం వరకే మోషే పాత్ర. తర్వాత ఎవరిని ఎన్నుకున్నారు? ఆయన యెహోషువను ఎన్నుకున్నాడు. యెహోషువ అక్కడ నుంచి ఇజ్రాయెల్ దేశం అంటే కానాను అనేవాళ్ళు. అప్పుడు కానాను దేశం వెళ్ళే వరకు కూడా ఎవరున్నారు? యెహోషువ ఉన్నాడు. ఆ పెద్దవాళ్ళలో కానాను చేరుకున్నది కాలేబు, యెహోషువ. ఇద్దరు చేరుకున్నారు. తక్కిన వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు అక్కడ చేరుకోవాలా. మరి యెహోషువను ఎన్నుకున్న తర్వాత యెహోషువకి దేవుడు ఏమైనా వాగ్దానం ఇస్తారంటే పిల్లారా, యెహోషువ 1వ అధ్యాయము 5వ వచనం చూడండి ఒక్కసారి. నీవు బ్రతుకు దినములను ఏ మనుషులను నీ ఎదుట నిలువలేకయుండెను. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అంత గొప్ప వాగ్దానం ఇస్తే ఇంకా తిరిగే ఉందండి యెహోషువకి. నీవు బ్రతుకు దినములను ఏ మనుషులను
నీ ఎదుట నిలువలేకపోయినను. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గొప్ప వాగ్దానాన్ని యెహోషువకి దేవుడు ఇస్తారు. ఆయన మాట ఇవ్వాలి. ఏ విజయమైనా ఏదైనా మనం సాధించాలంటే ఆయన వాక్కు ఉండాలి, ఆయన మాట ఉండాలి. ఆయన మాట లేకుండా మనం ఏది సాధించలేము ఈ లోకంలో కూడా. మరి ఇశ్రాయేలీయుల్ని ముందు యెహోషువ ప్రయాణం వెళ్ళిపోయేటప్పుడు యెరికో పట్టణాన్ని జయిస్తారు వీళ్ళు. మొట్టమొదట వీళ్ళు జయించేది యెరికో పట్టణం. ఈ ప్రయాణం అంతా కూడా యుద్ధాలే. యెరికో పట్టణం జయించిన తర్వాత హాయి పట్టణం వస్తుంది ఒకటి. దాని పేరేంటి? హాయి. హాయి పట్టణం కూడా జయించాలి. ఇశ్రాయేలీయుల్లో ఒకడు తప్పు చేయటం వల్ల హాయి పట్టణం వాళ్ళతో ఓడిపోతారు, గెలవలేరు. తర్వాత తప్పు సరిదిద్దుకున్న తర్వాత మళ్ళీ బయలుదేరుతారండి హాయి పట్టణం మీదకి. బయలుదేరినప్పుడు సమయమా దగ్గర పడింది, పొద్దుగూగిపోతుంది, వాళ్ళని జయించలేకపోతున్నారు, సమయం ఎక్కడా ఇంకా అని యెహోషువకు వాగ్దానం ఉంది కదండి. ఏమని శాసిస్తున్నాడో చూడండి, ఏమని ప్రార్థిస్తున్నాడో, సృష్టిని ఏ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడో. యెహోషువ 10:12 ఉంటుంది. యెహోషువ ఇశ్రాయేలుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ, సూర్యుడా నీవు గిబియోనులో నిలువము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువము అని యెహోవాకు ప్రార్థన చేశాను. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచాను, చంద్రుడు ఆగాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూశారండి దేనివల్ల అంత శక్తి వచ్చిందండి? దేనివల్ల చెప్పండి? యెహోషువ మనలాంటి మనుషులే. దేనివల్ల? దేవుడిచ్చిన వాగ్దానం వల్ల, దేవుడిచ్చిన మాట వలన. ఏమనిచ్చారు దేవుడు యెహోషువకి? నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడను నీ ఎదుట నిలవలేడు. అంత గొప్ప వాగ్దానం ఉండబట్టి సూర్యచంద్రులను ఆపేశాడండి. ఆ సూర్యచంద్రులు ఆగిన సమయం ఎంతంటే 23 గంటల 20 నిమిషాలు ఆగినాయి అక్కడ. ఎన్నండి? 23 గంటల 20 నిమిషాలు సృష్టి ఆగిపోయింది. అందుకనే రోజుల్లో ఒకరోజు 31 అని, ఒకరోజు 30 అని, ఒకరోజు 28 అని, ఒక నెల 28 అని అట్లా వచ్చినాయి. కారణం ఏంటంటే ఈ తేడా వల్లే, సూర్యుడు ఆగిపోవడం వల్లే. సూర్యుడు ఆపేసేయండి దేవుణ్ణి ప్రార్థన చేసి. అటువంటిప్పుడు మనం ఏం మాట్లాడినా సరే, యెహోషువ ఏం మాట్లాడినా సరే ఆ మాటని దేవుడు నెరవేరుస్తాడని రుజువైంది అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలా యెహోషువ ఆగలేదండి. అంత గొప్పగా ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుణ్ణి ఆధారంగా చేసుకుని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి దేవుని వాగ్దానం ఉండాలి మనకి. దేవుని వాగ్దానం ఎప్పుడైతే ఉంటుందో నువ్వు దేవుని యందు ఎటువంటి కార్యమైనా
ఈ లోకంలో చేయడానికి అవకాశం ఉంటుంది పిల్లారా. నాకు దేవుని వాగ్దానం ఉంది. ఏంటో తెలుసా అండి? నువ్వు అడుగు పెట్టిన చోటల్లా నేను ఉంటా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని వాగ్దానం ఉండాలి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా. ఒకవేళ లేకపోతే, ప్రభువా నువ్వు నాతో మాట్లాడయ్యా, నాతో పలుకయ్యా, నేను నీతో మాట్లాడాలన్నా ప్రభువా అని అడగండి. ఖచ్చితంగా ఆయన మాట్లాడే దేవుడు. ఆయన ఒక రాయి కాదు, రప్ప కాదు, కొండ కాదు, గుట్ట కాదు, ఏది కాదు, జీవము గల దేవుడు పిల్లారా. దేవునికి స్తోత్రం. మరి ఆ విధంగా నడిపిస్తూ వెళ్ళిపోయాడండి యెహోషువ అంత గొప్పగా. ఆలకించుమో దేవా అభిషేకుడా, చెవియొచ్చి నా ప్రార్థన ఆలకించుమా. ఆలకించుమో దేవా అభిషేకుడా, చెవియొచ్చి నా ప్రార్థన ఆలకించుమా. శత్రువుల బలముకో నిలువలేనప్పుడు, శత్రువుల బలముకో నిలువలేనప్పుడు, ఆకాశము మూయబడి వాన కురియకున్నప్పుడు, ఆకాశము మూయబడి వాన కురియకున్నప్పుడు, మీ నామమందు నేను స్తోత్రింపగా, మీ నామమందు నేను స్తోత్రింపగా, కరుణించు ఓ దేవా కాపాడుమో. ఆలకించుమో దేవా అభిషేకుడా, చెవియొచ్చి నా ప్రార్థన ఆలకించుమా. చెవియొచ్చి నా ప్రార్థన ఆలకించుమా. చెవియొచ్చి నా ప్రార్థన ఆలకించుమా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తర్వాత హిజ్కియా సంగతి అందరికీ తెలుసు. ఎన్నోసార్లు చెప్పుకున్నాం. మీరు వినే ఉంటారు. విన్నారా? విన్నవాళ్ళు చేతులు పైకెత్తండి. ఆ ప్రార్థన యొక్క విశేషం ఏంటో, ఆ హిజ్కియా చేసిన ప్రార్థన గురించి మనం చదువుకుని మనం దాని యొక్క భావం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హిజ్కియాకి మరణకరమైన జబ్బు వస్తుంది. రాజు మరి మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు రాజయ్యుడు కూడా ఏ విధంగా ప్రార్థిస్తారంటే, మనకు పదవులు లేకపోయినా మనం ప్రార్థించలేము. మనకు ఏ పదవులు లేకపోయినా మనం దేవుని ప్రార్థించాలంటే బద్ధకం. ఇవాళ కాదులే రేపు అనుకుంటాం. ఆ రేపు వస్తే రేపు అదే పోద్ది. రోజు గడిచిపోతే కానీ మనం ప్రార్థన మాత్రం మనం చేయలేము. అవునా కాదా? ఒకసారి చెప్పండి. అవునా అండి? అవునన్న వాళ్ళు చేతులు వేగెత్తండి. ఇక్కడ రాజయ్యుడు కూడా హిజ్కియా ఎంత గొప్పగా ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, జబ్బు వచ్చినప్పుడు ఏ విధంగా ప్రార్థిస్తాడో చూడండి ప్రియులారా. దేవునికి స్తోత్రం. 2వ రాజులు 20:23 అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, పాపం గోడ వైపు తిప్పుకున్నాడు తన ముఖాన్ని. యెహోవా యథార్థ హృదయుడై, ఏమన్నాడు ముందు? యథార్థ హృదయుడై. అంటే హిజ్కియా దీన్ని బట్టి రాజయ్యుడు కూడా ఎంతో యథార్థంగా ప్రవర్తించాడు అన్నమాట. దేవుని యందు ఎంతో గొప్పగా యథార్థంగా ఉన్నాడు, యథార్థంగా జీవించాడు, యథార్థంగా ప్రవర్తించాడు. అదే అంటున్నాడు, యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని. సత్యముతో అంటే యేసయ్యతో, దేవునితో. సత్యంతో అంటే దేవునితో. యేసయ్యే సత్యం.
దేవునితో నీ సన్నిధిని, నీ యందు నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటానో చూశారండి. నేను ఎట్లా జీవించానో నీ యందు, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుదునో చూసారా. దేవునికి ఇష్టానుసారంగా సమస్తం జరిగించాడంటే మరి మనం కూడా అనేక మంది మరి దేవునికి అంతా కూడా ఇష్టానుసారంగా జీవించి ఉండవచ్చు. అనేక మంది ఉంటారు, లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు, కొందరన్నా ఉంటారు. ఇంత చేసినా, యథార్థంగా జీవించిన, సత్యంతో సన్నిధిలో ఉన్న, అనుకూలమైనవన్నీ కూడా దేవునికి చేసిన, చివరికి ఏమంటున్నాడు చూడండి ఇక్కడ, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమంటాడు. పిల్లారా, దేవునికి స్తోత్రం. కృప. నువ్వు ఎంత మంచివాడమైనా, ఎంత దేవునికి అనుకూలంగా ఉన్నా, నువ్వు ఎంత నీతిమంతుడమైనా, ఎంత గొప్ప కార్యములు చేసినా, ఎటువంటి కార్యములు చేసినా దేవునికి ఆయన కృప నీకు ఉండాలి. ఆయన కృప ఉంటేనే మనకు స్వస్థత కానీ మన కార్యాలు కానీ జరుగుతాయి. అందుకనే అది గమనించాడు హిజ్కియా. నీ కృపతో నన్ను గుర్తు చేసుకో ప్రభువా అంటూ అన్నాడు. కృప అంటే ఉచితంగా ఇచ్చేది, డబ్బులు పెట్టి కొనేది కాదు. డబ్బులతో మనం కొనేదాన్ని కృప అనరా, ఉచితంగా ఇచ్చేది. మనకు స్వస్థలు ఉచితంగానే ఇస్తున్నారు కదా. మన జీవితాలు ఉచితంగానే, మంచి జీవితాలు దేవుడు ఇస్తున్నారు కదా. ఏది కావాలన్నా సరే అది దేవుడు ఉచితంగా ఇస్తున్నారు కదా. ఏమన్నా డబ్బులు తీసుకుంటారా? ఏమ్మా లేదుగా. కాబట్టి ప్రియులారా, నీ కృపతో మీరు ఎప్పుడన్నా ప్రార్థన చేసినప్పుడు ప్రియులారా, నీ కృప అని చేర్చండి దానికి పక్కనే. ప్రార్థించే ప్రతిసారి కూడా మీరేం చేస్తారంటే, నీ కృపతో నన్ను కాపాడు ప్రభువా, మీ కృపతో నన్ను రక్షించు ప్రభువా అని పక్కన కృప నా మాట చేర్చండి. సరేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ విధంగా దేవుణ్ణి ప్రార్థించాడు పిల్లారా. మరి కన్నీరు కూడా, రాజుని కూడా కన్నీరు విడిచాడు. మనకి కన్నీరే రాదు, మనకు వస్తుందా? కన్నీరు వస్తుందా? వస్తుందా అండి? దేవుని సన్నిధిలో కన్నీరు వస్తుందా? ఏంది మాట్లాడరు? కన్నీరు అలా కంటో కన్నీరు ఉంటే అసలు దుఃఖం అండి. దుఃఖమైన ఆత్మతోనే వస్తుంది, ఆత్మ లేకుండా దుఃఖం రాదు. దుఃఖం ఆత్మతోనే వస్తుంది, ఆత్మ ఉంటేనే దుఃఖం వస్తుంది, లేకపోతే రాదు. ఆత్మతో వచ్చిన దుఃఖం వేరు, మామూలుగా దుఃఖపడాలని అనుకుంటే అది వేరు. ఆత్మతోనే దుఃఖం వస్తుంది. కన్నీరు విడిచాడు హిజ్కియా. రాజాయిని కూడా ఆత్మతో కన్నీరు విడిచాడు, ఆత్మతో ప్రార్థించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి అప్పుడు వెంటనే ఆ ప్రార్థన ఆలకించి 15 సంవత్సరాల ఆయుష్ను పెంచుతాడు దేవుడు. తర్వాత అష్షూరు రాజులతో యుద్ధానికి వాళ్ళు జయించేటట్టుగా కృప హిజ్కియాకి దేవుడు ఇస్తాడు. 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తాడు అన్న దానికి హిజ్కియాకు ఒక సూచన చూపిస్తాడు. ఎట్లా? నాకు గ్యారంటీ ఏంటి? నాకు బాగు చేస్తానన్నావయ్యా, నన్ను బాగానే ఉంది, ఎట్లా నమ్మాలి అని అడుగుతాడు. ఎవరు? హిజ్కియా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా ప్రియులారా? అప్పటికి ఉదయాన్నే 10 గంటల సూర్యుడు ముందుకు వెళ్ళిపోయాడు. ముందుకు వెళ్ళిపోయిన సూర్యుడిని 10 అడుగులు వెనక్కి రప్పిస్తాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు విశ్వాసం కలుగుద్ది. ఆ టైము
ఆ సమయం ఎంత తెలుసా? ముందుకెళ్ళిన సూర్యుడు వెనక్కి నడిపించే వరకు ఆ సమయం ఎంత ఆగిందంటే 40 నిమిషాలు ప్రియులారా. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు ఎంత అన్నాం? 23 గంటల 20 నిమిషాలు అయితే హిజ్కియాకి విశ్వాసం రప్పించడానికి ముందుకు వెళ్ళిన సూర్యుడు వెనక్కి రావడానికి ఆ సమయం ఎంత పట్టింది? 40 నిమిషాలు. 23 గంటలు 20 నిమిషాలు ప్లస్ 40 నిమిషాలు ఎంత? ఒక్కరోజు. దేవునికి స్తోత్రం. ఒక్కరోజు సృష్టి ఆగిపోయిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్. ఆ తేడానే క్యాలెండర్లో నెలలు ఎక్కువ తక్కువ వచ్చిన కారణం. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కరువు గాని గాడ్పు గాని తెగులు గాని, కరువు గాని గాడ్పు గాని తెగులు గాని, మిడతలో చీడ పురుగు దండులు దిగినప్పుడు, మిడతలో చీడ పురుగు దండులు దిగినప్పుడు, మీ నామందు నేను స్తోత్రింపగా, మీ నామందు స్తోత్రింపగా, కరుణించుము దేవ రక్షించుము, కరుణించుము దేవ రక్షించుము, ఆలకించుము దేవ అభిషేకుడా, చెవియొక్కి నా ప్రార్థన ఆలకించుమా, చెవియొక్కి నా ప్రార్థన ఆలకించుమా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయిపోయిందండి. ప్రార్థనతో ఎన్ని భక్తులు, బైబిల్లో భక్తులు ఎంతంత విజయాల్ని సాధిస్తూ ఉన్నారో దేవుడు చూస్తున్నారు కదండి. మరి మనం ప్రార్థన చేస్తే మరి విజయాలు వస్తాయా రావా? వస్తాయి. అంతకంటే ముందు దేవుని యొక్క వాగ్దానాన్ని అడగండి, దేవుని యొక్క ఆత్మను అడగండి, ప్రభు యొక్క ఆత్మను అడగండి. ప్రభా మీరు నాతో మాట్లాడిన ప్రభు అని అడగండి. ఎప్పుడైతే మాట్లాడని కోరిక ఉంటుందో అప్పుడు నువ్వు ప్రార్థించిన ప్రతి ఒక్కటి కూడా దేవుడు నెరవేరుస్తాకి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అట్లా ఉదాహరణ ఎన్నో ఉన్నాయి బైబిల్లో. ఉదాహరణ సమరయ స్త్రీ ఎంత తెలివిగల స్త్రీ తెలుసా ప్రియులారా? ఎవడ మాట వినలా, ఒక ప్రవక్త మాట వినలా, ఒక పెద్దల మాటలు వినలా, ఎవరి మాటలు వినలా. యేసయ్య రావాలి, నేను రక్షించబడాలి, ప్రభు రావాలి, రక్షించబడాలి, దేవాదేవుడు రావాలి, రక్షించబడాలి అని ఆ మాట మీదే నిలిచిందండి. చివరికి యేసు ప్రభు వారే ఆమె దగ్గరికి వెళ్ళారు పిల్లారా. దేవునికి స్తోత్రం. అది గొప్ప విశ్వాసం పిల్లారా. ఒక ఊరికే ఆ ఊరినంతా మార్చేసిందండి సమరయ స్త్రీ. తక్కువ స్త్రీ కాదు, ఎంతో గొప్ప స్త్రీ అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి మనం ఎంతమందిని మారుస్తున్నాం? అది కొన్ని సాక్ష్యాలు మనం గుర్తించుకొని ఆ విధంగా జీవించడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానియేలు అనే ఒక భక్తుడు ఉన్నాడు. దానియేలు విన్నారు కదండి. దానియేలు టైంలో అప్పుడు రాజు ఎవరంటే దర్యావేషు అని రాజు ఉన్నాడు. దర్యావేషు అనే రాజు ఒక శాస్త్రాన్ని రాస్తాడు, స్థిరపరుస్తాడు. ఏమి శాస్త్రం అది? 30 దినములు ఏ మనుషులతో కానీ ఏ దేవునితో కానీ ఎవరును మనవి చేయకూడదు. మనవి చేస్తే సింహపోల్లో పడేస్తాం అని శాస్త్రం ఒకటి రాశారు. రాసేవారికి చూడండి, దానియేలు దేవునికి ఆత్మ కలిగిన మనిషి. దేవునికి ఆత్మ కలిగిన మనిషి దేవుని కోసమే నిలబడతాడు. దేవుని ఆత్మ లేనివాడు
దేవుని కోసం నిలబడలేడు. ఏదైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా, నష్టం వచ్చినా, ఏదొచ్చినా సరే వాడు నిలబడలేడు దేవుని కోసము. ఊరిని వంగిపోతాడు. ఊరికి వంగిపోతారండి, నిలబడలేడు. దానియేలు చూడండి, ఇక్కడ రాజు ఆజ్ఞను లెక్క చేయలే. నీ ఆజ్ఞ ఎంత, నువ్వెంత అనుకున్నాడు. యెరూషలేం తను ఉండే గది మేడ గది. యెరూషలేం బాబు తన కిటికీలు తెరిసే ఉన్నాయి. అంటే జనాలందరూ చూస్తూనే ఉన్నారన్నమాట. రహస్యంగా కాదు, చాటుగా కాదు, అందరూ చూస్తుండగానే ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుణ్ణి స్తుతించుతూ ఉన్నాడు. ఇక్కడ ఆజ్ఞ ఏంటి, శాస్త్రం ఏంటి చెప్పండి? 30 రోజుల పాటు ఏ దేవునితోనైనా, ఏ మనిషితోనైనా మనం చేసుకోకూడదు అని రాజు ఆగ్రహిస్తే ఆ ఆజ్ఞను ధిక్కరించేశాడు. బిడ్డారా, చూడండి ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది. ఆ విశ్వాసం దేవుని ఆత్మ మూలంగా విశ్వాసం వచ్చింది. ఆయనే నిజమైన దేవుడని, సర్వశక్తివంతుడని దానియేలుకు తెలుసు. సర్వశక్తివంతుడని, దేవాదేవుడని మీ అందరూ తెలుసా? తెలిసిన వాళ్ళు చేతుల మీద ఎత్తండి. ఏంటి అది కూడా తెలీదా? యేసయ్య సర్వశక్తివంతుడని, మహోన్నతుడని, ఆయనే సర్వాధికారి అని తెలుసా మీకు? ఎత్తరే మరి చేతులు ముడుచుకుని ఉంటారు ఎట్లా, జేబుల్లో చేయబెట్టుకుని. మీ జేబులు ఉన్నాయా? జేబులు తెలియవు? ఉంటాయి. నాకుంది జేబు. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఆ విధంగా సర్వశక్తివంతుడైన దేవుడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి అసలు కదలలేదండి ఎవరు కూడా. ఎంతోమంది భక్తులు, దానియేలు కూడా రాజాకి లెక్క చేయకుండా ప్రార్థిస్తూ ఉన్నాడు తన గదిలోనికి వెళ్ళి. అప్పుడు ఏం చేశారు? సింహం బోన్లో పడవేశారు. సింహాలు ఏం చేస్తాయి? సింహాలు దండం పెట్టి దానియేలుకి, సింహాలు దండం పెట్టి దానియేలుకి నమస్కారం చేసినాయి. సమస్త సృష్టి కూడా ఆయన మాట వింటాయి. ఆయన ఆజ్ఞ ఇస్తే మీరు పోవు. ఏ పక్షులైనా, జంతువులైనా, ఏమైనా సరే దేవుని మాట వింటాయి. ఏలియా ఉన్నాడు. ఏలియాకి కరువు సమయంలో ఆహారం తెచ్చింది ఎవరు? మనుషులా? కాకి. కాకి ఆజ్ఞించారు దేవుడు. దేవుని మాట విని కాకి ఏలియాకి ఆహారం తీసుకొచ్చింది ఉదయం సాయంత్రం కూడా. అట్లాగే సముద్రంలో చేపకు ఆజ్ఞ ఇచ్చారు యోనాను పట్టుకోమని. దేవుడు ఆజ్ఞ ప్రకారంగా యోనాను పట్టుకుని 3వ నాడు ఒడ్డున పడేసింది. దేవుని ఆజ్ఞ అండి, దేవుని ఆజ్ఞ మేరం. సృష్టి మేరదు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు దేవుని ఆజ్ఞ ప్రకారమే అవి ఉంటాయి. ఉదయాన్నే సూర్యుడు ఉదయించి సాయంత్రం అస్తమిస్తారు. అది దేవుడిచ్చిన శాసనం. అంతే, ముందు నిర్ణయించారు దేవుడు అట్లా వెళ్ళండి అని. అది అంతే వెళ్తాయి. అంతేగాని నేను ఉదయం అస్తమించను అని సూర్యుడు అనడం. దేవుని ఆజ్ఞ అంతే. సర్వ సృష్టి కూడా దేవుని ఆజ్ఞ ప్రకారం నడుస్తాయి. మరి మానవులకి ఏమైంది? మానవులకి ఏమైందండి?
ఎంతో గొప్పగా శ్రేష్టంగా దేవుడు మానవుని చేశారే, ఎంతో గొప్పగా శ్రేష్టంగా దేవుని పోలికతో మానవుణ్ణి దేవుడు నిర్మించారే. మానవుడు వింటలేదేంటి మాట, దేవుని మాట చెప్పింది చేయట్లేదేంటి, దేవునికి అనుకూలంగా నడవట్లేదేంటి, దేవుని అనుకూలంగా ఉండలేదేంటి? దానికి కారణం ఏమేంటి? శ్రేష్టంగా మానవుణ్ణి సృష్టించినందుగా, కలుగు చేసినందుగా. ఎందుకని? అదే దేవునితో కొంచెం తక్కువగా నరుణ్ణి చేశాడు దేవుడు. దేవుని కంటే కొంచెం తక్కువగా నరుణ్ణి దేవుడు చేశాడంట. దేవుని పోలికతో నరుణ్ణి సృష్టించారట. అంత శ్రేష్టంగా దేవుడు మనల్ని సృష్టించారే, ఆయన మాట ఎందుకనో వినాలి, తప్పదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రార్థనకి, దానియేలు ప్రార్థనకి సింహాలు దానియేలు నమస్కారం చేసినాయండి ప్రియులారా. అప్పుడు దానియేలుని పైకి తీశారు. దేవునికి స్తోత్రం. చూసారా ప్రార్థనకి ఎన్ని విజయాలు సాధించారు ఒక్కొక్కళ్ళు కూడా ప్రియులారా. చివరిగా ఇశ్రాయేలీలు బాధలో ఉన్నప్పుడు, బానిసత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రార్థన చేశారు. అయ్యా మేము బాధలో ఉన్నామయ్యా, కష్టంలో ఉన్నామయ్యా, పనుల వల్ల విసిగి వేసారిపోయామయ్యా అని ప్రార్థన చేస్తూనే ఉన్నారు. 430 సంవత్సరాలు కూడా ప్రార్థన, ఇసుక వాళ్ళు 430 సంవత్సరాలు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది ప్రియులారా. దేవునికి స్తోత్రం. మనం ఒక్కరోజు 2 రోజులు ప్రార్థన చేస్తేనే మనం విసిగిపోతాం. ఒకరోజు ప్రార్థన చేసామనుకోండి, 4 రోజులు ప్రార్థన చేసామనుకోండి, ఏదన్నా జరగలేదనుకోండి, ఇంకే ప్రార్థనలే అని అనుకుంటాం, ప్రార్థన మానేస్తాం. అట్లా కాదు, 430 సంవత్సరములు ప్రార్థన చేస్తూనే ఉన్నారు ఇశ్రాయేలీయులు దాస్యత్వంలో ఉన్నప్పుడు. ఆ ప్రార్థన దేవుని చేత అంగీకరించబడింది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీకు ప్రియులారా, ప్రార్థన ఒక విషయం గురించి మీరు ప్రార్థన చేశారు అంటే అది జరిగే వరకు కూడా చేస్తూనే ఉండాలి. అప్పుడు దేవుడు ఆ ప్రార్థన అంగీకరించి మీకు సమస్యను తీరుస్తాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రార్థన, ఆ సమస్య తీరే వరకు కూడా ఆ సమస్య వదిలిపెట్టమాకండి. ఆ సమస్య గురించే ప్రార్థన చేయండి. అప్పుడు దేవుడు మీ ప్రార్థన అంగీకరిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు ప్రార్థనకు దేవుడు ఏమో సమాధానం చెబుతున్నారండి ప్రియులారా. నిర్గమ 3:9 చూడండి ఒకసారి. ఇశ్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నిజంగా దేవుని దగ్గర చేరింది అంట, అబద్ధం కాదు. దేవుడు నిజమే చెప్తున్నారు ఇక్కడ. నిజముగా నా దగ్గర చేరినది, వారిని పెట్టే హింస నేను చూచితిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, ప్రార్థన వలన మనం అనేకమైన విజయాల్ని సాధించవచ్చు. ప్రార్థన ముఖ్యము, స్తుతి ముఖ్యం ప్రియులారా. ప్రార్థన స్తుతి 2 ఉంటే ప్రియులారా మనం సాధించలేని విషయం అంటూ ఏమీ ఉండదు. ఇది అబద్ధం కాదు, నిజమే ప్రియులారా. దేవునికి స్తోత్రం. నేను పరిశుద్ధాత్మ కోసం నేను ఎంతో శ్రమపడి 50 రోజులు ఉపవాసం ఉండా పిల్లారా. దేవుడు నా దగ్గరికి వచ్చేసాడు పిల్లారా. అప్పుడే అభిషేకం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుందాం.
ప్రభా ఈ పాదాల కొందరములు స్తోత్రములు, పరిశుద్ధుడా మీకు వందనములు, పరిశుద్ధుడా మీకు స్తోత్రం ప్రభా, పరమోజుడా మీకు వందనములు, పరమోజుడా మీకు స్తోత్రం ప్రభా. అయా తండ్రి, కూడి వచ్చిన బిడ్డలందరూ మీ పాదాలను పెట్టినా ప్రభా, వారు ప్రభా అయా తండ్రి ప్రార్థించే శక్తిని, ఆత్మను దయచేయండి. సమస్తాన్ని మీకు చిత్తానుసారమైన జీవితం బిడ్డలందరికీ దయచేయమని ఈ యొక్క ప్రార్థన ప్రభు దీవెనలు ఆడుకొని అడుగుచున్నాము తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీ యొక్క నామానికే చెందినగా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.